వెల్కమ్ టు భారత్ టుడే. నేను శ్రీనివాస్. ఐఏఎస్ అధికారుల రూల్స్ మారుతున్నాయా? క్యాడర్ రూల్స్ సవరణ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమా? ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందా? కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించడానికి గల కారణమేంటి? రాష్ట్రాల పరిపాలనపై కేంద్రం తలదూర్చే అవకాశం ఉందా? రూల్స్ సవరిస్తే ఫెడరల్ స్ఫూర్తి ఎలా దెబ్బతింటుంది? ఈ అంశాలపై మనతో చర్చించేందుకు మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్, అదేవిధంగా మాజీ మంత్రి విజయ రామారావు అందుబాటులో ఉన్నారు జూమ్లో. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ కాసేపట్లో మనతో జాయిన్ కానున్నారు. నమస్తే చంద్రవదన్ సార్. నమస్కారం అండి. నమస్తే విజయ రామారావు గారు. నమస్తే విజయ రామారావు గారు. వాయిస్ వినబడుతుందా సార్? మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్లో ఉన్నట్టుంది. సరే సరే ముందు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ గారితో ప్రారంభిద్దాం. చంద్రవదన్ గారు, ఇప్పుడు ఐఏఎస్ అధికారుల నిబంధనలు మారుస్తామని డిఓపిటి అనగానే ఒక్కసారిగా కొన్ని రాష్ట్రాలు, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా అవాక్ అయిపోయినట్లుగా, ఆశ్చర్యపోయినట్లుగా వ్యవహరిస్తున్నాయి. అదేవిధంగా వ్యతిరేకత కూడా తెలుపుతున్నాయి. ఏకంగా ముగ్గురు ముఖ్యమంత్రులు, తెలంగాణతో సహా కేసీఆర్తో సహా ముగ్గురు ముఖ్యమంత్రులు ఏకంగా ప్రధానికి లేఖలు రాయడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా? చూడండి, ఇప్పుడు మనకు ఈ సెంట్రల్ సర్వీసెస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్, అది మనకు ఏ రకంగా ఒక స్టీల్ ఫ్రేమ్ కు భాగంగా ఉంది. ఎందుకంటే మనందరూ చూసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ దే ఆర్ రిక్రూటెడ్ సెంట్రల్లీ యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళని సంబంధిత రాష్ట్రాలకు పంపించడం జరుగుతుంది వాళ్ళ క్యాడర్ అలాట్మెంట్ ప్రకారం. ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటంటే, ఒక ఫెడరల్ సెటప్లో సెంటర్ అండ్ స్టేట్స్ రెండు కూడా సమానంగా పనిచేయాలి. కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ ప్రకారం వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు డిశ్చార్జ్ చేయాలి. వాస్తవానికి చూస్తే ఇప్పుడు జరిగే ఈ అంశం, ఈ ఆల్ ఇండియా సర్వీస్ రూల్ 6(1) అనుకుంటాను, దాన్ని స్వల్ప మార్పులు చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 1969లో అనుకుంటా, ఇందిరాగాంధీ హయాంలో ఈ రూల్స్ ని కూడా కొన్ని ప్రత్యేకంగా రూపొందించి ఈ సెంట్రల్ డెప్యుటేషన్ రిజర్వ్ అంటారు. 20% ఆఫ్ ది కార్డర్ స్ట్రెంగ్త్ 20% సెంటర్ కు పంపించాలి. ఇక్కడ లేనిపోని రాద్ధాంతం రాష్ట్ర ప్రభుత్వాలు సృష్టిస్తున్నారు. ఇది ఫెడరల్ స్పిరిట్ కు విరుద్ధంగా ఉందని, మరి వాటిని ఏదో ఉల్లంఘించినట్లు పరిగణించడం నేను టోటల్ గా ఇది తప్పండి. ఎందుకంటే ఈ సెంట్రల్ డెప్యుటేషన్ రిజర్వ్ 20% ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలి అధికారులు అనే అంశం గతంలోంచి కూడా ఉంది. ఇప్పుడు ప్రతిపాదించిన అంశం ఏంటంటే, గతంలో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎవరు కూడా సెంట్రల్ డెప్యుటేషన్ కు ముందుకు వెళ్ళట్లేదు. మరి అలాంటప్పుడు సెంట్రల్ డెప్యుటేషన్ ఎలా, సెంట్రల్ డిపార్ట్మెంట్స్, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ని ఏ రకంగా వాళ్ళ పాలసీ ఫ్రేమ్వర్క్ చేయాలి, దేశమంతటా కూడా ఇంప్లిమెంట్ చేయాలి పాలసీ ఫ్రేమ్వర్క్ ద్వారా, మరి ఎలా సాధ్యమవుతుంది సెంట్రల్ డెప్యుటేషన్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ని పంపించకపోతే? చాలా మట్టుకి రాష్ట్రాలు చూస్తే వాళ్ళు భిన్నంగా, రాజ్యాంగ భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణకి మనం వెస్ట్ బెంగాల్ అని చూసాం. అక్కడ సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ, ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ఉల్లంఘించి ఆయనని కలవకపోవటం, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారు రివ్యూ కోసం సైక్లోన్ విపత్తు జరిగిన సందర్భంలో ఆయన రివ్యూ కోసం ఆయన రాకపోవటం, అదేవిధంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ డెప్యుటేషన్ కు కావాల్సిన అధికారులని సకాలంలో రిలీవ్ చేయకపోవటం, ఇవంతా కూడా ఇలా ఉదంతాలు జరగటం ద్వారా సెంట్రం చాలా బలోపేతం అంటే వీక్ గా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులని నిబద్ధత తేవటానికి ఈ రూల్ 6(1) ని సవరణ చేసే ప్రతిపాదన చాలా ఆమోదకరమైన, చాలా దురదృష్టతో కూడా పెట్టడం జరిగింది. ఇందులో కేవలం
కొత్త అంశాలు ఏమి లేవు. అందులో ఏంటంటే కేవలం ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేశారు వాళ్ళు రిలీవ్ చేయడానికి. అదేవిధంగా కొన్ని నిబద్ధత తీసుకొచ్చే విధంగా ఈ సెంట్రల్ డెప్యుటేషన్ కి, ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఈ స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వాళ్ళు సెంటర్ కు పోకపోవటం, అదే విధంగా అనేకమైన స్టేట్ గవర్నమెంట్ తోనే చాలా లాలూచి పడి వాళ్ళని వీళ్ళని అదే వాళ్ళ స్వయ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఒక పార్టీ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాడుకోవటం అనే ఉద్దంతాలు కూడా మన దృష్టికి వచ్చింది. అలాంటి తరుణంలో నేను అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఈ 20% సెంట్రల్ రిజర్వ్, సిడిఆర్ డెప్యుటేషన్ రిజర్వ్ అంటారు, దాన్ని కొంచెం సరళీకృతం చేసే విధంగా ఇప్పుడు కొన్ని ప్రతిపాదించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా రేపు రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా అక్కడ డెప్యుటేషన్ వెళ్ళి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడే విధంగా అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం చాలా రాష్ట్రాలు ఏమంటున్నారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో మాకు తెలీదు, మనం ఏ రకంగా సంప్రదించట్లేదు, మా అవసరాలు వాళ్ళు ఏమి కూడా అర్థం చేసుకోలేకపోతున్నారనే సంఘటనలు కూడా పునరావృతమయ్యాయి గతంలో. ఇవన్నీ కూడా మనం నివారించాలంటే మన రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఈ 20% రిజర్వ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రక్రియ ప్రకారం ఒక సరళ రీతిలో విధంగా వాళ్ళు వెళ్లే విధంగా ఆ ప్రక్రియని మనం సిద్ధం చేసుకోవాలి. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ సిస్టమ్ ని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. రేపు ఇలాంటి అధికారులు ఈ కేవలం రాష్ట్రంలో పనిచేయటం ద్వారా ఈ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఏ రకంగా పెంచబోతున్నారు, వాళ్ళ దేశమంతటా ఒక మంచి స్పష్టమైన అవగాహన వచ్చే విధంగా వాళ్ళు రేపు పరిపాలన సాగించాలంటే రిచ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కావాలి. మరి ఆ రిచ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఎలా పొందగలుగుతున్నారు? కేవలం ఆ రాష్ట్రంలో పనిచేస్తే, మణిపూర్లో పనిచేసే వాళ్ళ మణిపూర్ గురించే తెలిస్తే, దేశమంతటా వీళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ కాబట్టి దేశం యొక్క అనేకమైన అంశాలని, పరిపాలన అంశాలని కూడా వాళ్ళ ఒక మంచి అవగాహన రావాలంటే ఖచ్చితంగా సెంట్రల్ డిప్యుటేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేసి దురుద్దేశంతో ఈ అంశాన్ని అనేక విధాలుగా వివాదాస్పదంగా చేయటం అది మంచిది కాదు. ఎందుకంటే రేపు సెంటర్ స్టేట్ రిలేషన్స్ బలోపేతం కావాలంటే ఎప్పటికెప్పుడు ఇక్కడ నుంచి రాష్ట్రాల నుంచి అధికారులు సెంటర్ కి వెళ్ళాలి. సెంటర్ కు స్వతహాగా ఏమి రిక్రూట్మెంట్ చేసుకోదు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంతా కూడా సర్వీస్ కమిషన్ ద్వారా నుంచి వస్తున్నారు. కాబట్టి చంద్రబాబు గారు ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. ఇవి 1954లో రూపొందించిన నిబంధనలు. ఆ తర్వాత ఈ నిబంధనలు ఏమైనా మార్పు జరిగాయా? ఆ తర్వాత జరగకపోవడానికి కారణాలేంటి? చూడండి, ఇప్పుడు 1969లో ఈ పర్టికులర్ ప్రొవిజన్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు అమెండ్మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సూచించే అమెండ్మెంట్ ఏంటంటే ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేశారు ఆ 20% రిజర్వ్ గురించి. వాళ్ళు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్సెంట్ లేనిది ఏది కూడా చేయకూడదు అన్నారు. కానీ ఒకవేళ కన్సెంట్ రాని పక్షాన ఇది దీర్ఘకాలంలో అలాగే ఆ అధికారులని వాళ్ళ డెప్యుటేషన్ కు వాళ్ళని రిలీజ్ చేయకపోవటం, అక్కడ ఒక స్తబ్దత కూడా ఏర్పడుతుంది కేంద్ర ప్రభుత్వంలో. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఇది సున్నితమైన అంశం అండి. ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ కు రిక్రూట్ అయ్యేటప్పుడే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, మీరు ఆల్ ఇండియా సర్వీసెస్ కు రిక్రూట్ అయ్యారు కాబట్టి మీ కొద్ది భాగం మీకు రిచ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు కూడా కేంద్రంలో కూడా పనిచేయటం కూడా అవసరం వస్తుంది. చాలా మంది రాష్ట్రాల నుంచే కదా కేంద్రంలో వెళ్ళి తర్వాత కేబినెట్ సెక్రటరీ, మరి అదేవిధంగా సెక్రటరీస్ టు గవర్నమెంట్ అయ్యారు. కాబట్టి ఇది గతంలో కూడా ప్రతిపాదించారు. కానీ ఇది సున్నితమైన అంశం కాబట్టి అలాగే కొన్ని కన్వెన్షన్స్ ద్వారా పోతాయండి. ఈ కన్వెన్షన్స్ మన కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాల ఆధారంగా ఈ సెంట్రల్ సర్వీసెస్ డెప్యుటేషన్, అదే విధంగా ఒక కాడర్ నుంచి ఇంకో కాడర్ వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ అంశాన్ని వివాదాస్పదం చేయటం ద్వారా నేను అనుకుంటా రాష్ట్రాలు ఏమి లాభం పొందరు. ఒకవేళ ఈ సవరణ చేస్తే రాష్ట్రాలు ఒప్పుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా లాభాలు ఎక్కువగా అందుతాయి. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాన్ని కూడా ఇక్కడ నుంచి వెళ్లే అధికారులు వాటిని కాపాడుకోగలరు. కేంద్రంలో కూడా ఈ రాష్ట్రం యొక్క ప్రత్యేకతను కూడా చెప్పే విధంగా వాళ్ళకి ఆస్కారం ఉంది. కాబట్టి అయితే ఒక్క నిమిషము ఇప్పుడే విజయరామారావు గారు జూమ్లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయరామారావు గారు,
చెప్పండి చెప్పండి. నాకు టోన్ నాది వినిపిస్తుందా? మీ మాట వినిపిస్తుంది. మీది నాకు సరిగా వినిపిస్తలేదు. ఆయన మీ కెమెరాకి చెప్పండి. ఎదురుగా కూర్చోండి సార్, కెమెరాకి ఎదురుగా కూర్చోండి విజయరామరావు గారు. చెప్పండి చెప్పండి. మా మిత్రుడే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి విజయరామారావు గారు. చెప్పండి. ఫ్రేమ్ కనిపిస్తలేదు సార్ మీది. నేను వస్తా. ఓకే, మీరు క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ రైట్. ఇవ్వండి, నేను ఫ్రేమ్ లోకి వస్తా. ఓకే. నాకు వినిపిస్తలేదు సార్. సరే. విజయరామరావు గారు, మీరు గతంలో మంత్రిగా పనిచేశారు. ఐఏఎస్ అధికారులతో మీకు కొంత అనుబంధం ఉంది. ఐఏఎస్ అధికారులు రూల్స్ను ఏదైతే నిబంధనలను సవరించే అధికారం కానీ వాళ్లకు ఎప్పటికప్పుడు వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళని అప్డేట్ చేయడానికి కానీ ఒక శాఖ ఉంటుంది కేంద్రంలో, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అని. ఆ పర్సనల్ ట్రైనింగ్ ఇప్పుడు వాళ్ళ రూల్స్ నిబంధన సవరణ పైన దృష్టి పెట్టింది. ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కూడా తీసుకోవడానికి పంపడం జరిగింది, కానీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని ఒక మాజీ మంత్రిగా మీరు ఎలా చూస్తారు విజయరామరావు గారు? ఇప్పుడు ఈ అంశము మన చంద్రబాబు గారు చాలా డీటెయిల్గా రివీల్ చేసినాడు, చెప్పినాడు. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వాల అరాచకత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం. వారు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తారు. ఎందుకంటే మరి 20% ఐఏఎస్ ఆఫీసర్ను, రాష్ట్ర స్థాయి కేడర్ను ఒకవేళ డిప్యుటేషన్ పైన కేంద్రము తీసుకోకుంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా నడవాలి? కేంద్ర ప్రభుత్వానికి కూడా ఐఏఎస్ అధికారులు కావాలి కదా. అందులో కొంత సీనియారిటీ ఉన్న వాళ్ళు, కొంత అనుభవం ఉన్న వాళ్ళు కావాలి కదా. మరి అది గతంలో నుంచి అనేక సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి మనకు రియాయితీ కదా, రివాయితీ కదా, అది మనకు ఒక కష్టమైంది కదా. అయితే రాష్ట్రాలలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ముఖ్యంగా ప్రాంతీయ ప్రభుత్వాల అండలో పనిచేస్తున్నటువంటి అధికారులకు వాళ్ళకు అలవాటు అయిపోయింది ప్రాంతీయ పార్టీలతో మమేకమై ఇక్కడ అనేక రకాల హంగులలో భాగస్వాములై అనేక రకాలలో ప్రాంతీయ పార్టీలకు అధికారంలోకి వచ్చేందుకు వారు దోహదం చేసి తదనంతరము ఆ ప్రభుత్వాలు వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకు అనేక పదవులు ఇవ్వడం వల్ల వీళ్ళు అలవాటు అయిపోయింది, వాళ్ళకు ఒక సాంప్రదాయం అయిపోయింది, ఒక రుచి మరిగినారు ఐఏఎస్ అధికారులు. ఎందుకంటే మనం ఎందుకు ఢిల్లీ పోవాలి, ఎందుకు కేంద్రం దగ్గర పోవాలి, ఇక్కడనే ఉంటే ముఖ్యమంత్రి కాకపడితే రిటైర్మెంట్ అనంతరం మంచి పదవులు కూడా ఇస్తున్నాడు కదా అనే తరహాలో వారు నిజంగా ఈ సంస్కృతికి, ఈ పద్ధతికి అలవాటు పడినటువంటి అధికార యంత్రాంగం కేంద్రానికి పోవడానికి విముఖత, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు కాకబట్టి ఈ డెప్యుటేషన్ పద్ధతికే మరి ఎదురు తిరిగినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయితే నిజంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను, వారికి పాలన అనుభవం అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసింది కాబట్టి తప్పదు. రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్ళాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ గో. వాళ్ళు చేయాలి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసిన తర్వాత, పార్లమెంట్ లో అమెండ్మెంట్ తెచ్చిన తర్వాత వెళ్ళకపోయే సమస్య ఉండదు, వాళ్ళు వెళ్ళాలి. ఒక్క నిమిషం విజయరామరావు గారు, అయితే ఇక్కడ వీరు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీల చేతిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు అధికారం చెలాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి అనుకోవచ్చా? ఫెడరల్ స్ఫూర్తి పేరుతో, ఆ సాకుతో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని మీరు భావిస్తున్నారా? ఎట్లా రాజ్యాంగ స్ఫూర్తి ఎట్లా? కేంద్రానికి కూడా కావాలి కదా. కేంద్రానికి కూడా అది ఐఏఎస్ అధికారులకు అవసరమే కదా. అందుకే కేంద్రం కూడా రన్ చేయాలి కదా ప్రభుత్వాన్ని. ఇది విధి, వాళ్ళ విద్యుక్త ధర్మం, వాళ్ళు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. ఇది గత అనేక సంవత్సరాల నుండి నడుస్తున్నటువంటి ఆనవాయితీ. మరి దానికి వ్యతిరేకంగా పోవడం అంటే కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాలి, ఇబ్బందులు పెట్టాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరి నిజంగా ఈ అంశాన్ని ఒక సమస్యగా సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పన్నిన పన్నాగంలో ఈ ఐఏఎస్ అధికారులు కూడా కొంతమంది భాగస్వాములైనరు. ఇది ఇద్దరి మధ్య అవసరము. ఇద్దరి మధ్య ఐఏఎస్ అధికార యంత్రాంగాన్ని పంచుకోవాల్సిన
అవసరం ఉందని రాజ్యాంగమే చెప్తుంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కాదే, ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం కాదే, ఇది ఏమనాలంటే అరాచకత్వం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత రాహిత్యం. దీన్ని అంశంగా ఏదో ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఏదో చేయబోతుందని గగ్గోలు పెట్టి రాజకీయం చేయడం తప్పదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా కేంద్రం నిర్ణయం చేసింది. కేంద్రంలో కూడా ప్రభుత్వం నడవాలి, అందులో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవం ఉన్న అధికార యంత్రాంగం కావాలి. నిజంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ లో సెలెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకు యంగ్ ఏజ్ లో సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆకాంక్షలు ఈ దేశంలో సమాజంలో ఏదో పెద్ద మార్పు తెచ్చేందుకు కృషి చేసే వ్యక్తులుగా గొప్ప ఆశయంతో సర్వీస్లో జాయిన్ అవుతారు. ఈ ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల కింద పనిచేసిన తర్వాత వాళ్ళ ఆశయాలను, వాళ్ళ ఆకాంక్షలను, వాళ్ళ స్ఫూర్తిని పూర్తిగా ఈ ప్రాంతీయ పార్టీలు చెడగొడుతున్నాయి. దానికి అనుకూలంగా మారి మరి నిజంగా చూసినాం మనం, కొంతమంది కలెక్టర్లు కాళ్ళు విజయరామారావు గారు, ప్రధానమంత్రి వస్తే విజయరామారావు గారు ఒక్క నిమిషం, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్ రిసీవ్ చేసేందుకు రాలే, పట్టించుకోలే. విజయరామారావు రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది ఫెడరల్ స్ఫూర్తికి ఎట్లా చేస్తారు? అట్లా ఎట్లా చేస్తారు? నిజంగా ఒక దేశ అంతర్గత సార్వభౌమాధికారాన్ని కాపాడగలిగిన కేంద్రం, దేశవ్యాప్తంగా చట్టాలు చేయగలిగిన భారత పార్లమెంటులో పాస్ అయిన చట్టానికి అమెండ్మెంట్ ద్వారా కేంద్రం అడుగుతున్నది, అమెండ్మెంట్ చేస్తుంది. దానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలి, వేరే మార్గం లేదు. ఇది రాజకీయంగా గగ్గోలు పెట్టడం తప్ప, రాజకీయ లబ్ధి కొరకు తప్ప, బీజేపీ పార్టీని ఏదో బదనాం చేసేందుకు ప్రయత్నాలు తప్ప, ఇది నిజంగా వాస్తవంగా అందులో నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రాలు పనిచేస్తున్నాయి, రాష్ట్రాలు వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. విజయరామారావు గారు, ఇక్కడ మరో కోణము, ఇక్కడ మనం ఇంకో కోణం చూడాల్సింది ఏంటంటే, ఫెడరల్ స్ఫూర్తి గురించి చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మరి రాజ్యాంగ స్ఫూర్తిని పట్టించుకోవడం లేదా అనే అంశం ఇక్కడ ఒక కోణంగా, కొత్త కోణంగా కనబడుతోంది. దీంతో ఏకీభవిస్తారా? దీన్ని ఎట్లా చూస్తారు? అదే కదా చెప్పేది, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రాంతీయ ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు వల్ల నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర, వాళ్ళ రాజకీయ లబ్ధి, వాళ్ళు మొత్తం ఐఏఎస్ అధికారులను వాళ్లకు అనుచరులుగా తయారు చేసుకుంటారు. ఇక్కడ ఐఏఎస్లే కాదు చేసేటట్టు, వాళ్ళకు విజయరామారావు గారు అయిన తర్వాత లబ్ధి పొందేటట్టు, అధికారంలో ఉన్నప్పుడు కూడా వాడి కింద పనిచేసినప్పుడు అనేక హంగులు కల్పించి కేంద్రం పట్ల విధేయత, నిబద్ధత లేకుండా కొంతమంది అధికారులను తయారు చేసి ఇది రాజకీయ లబ్ధి పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నవి. ఫెడరల్ స్ఫూర్తి పేరు మీద రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు. రాజ్యాంగ స్ఫూర్తిని కూడా గౌరవించాలి, ఫాలో కావాలి. అది తప్పనిసరి, దానికి విధేయులై ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తాను. అయితే మీరు లైన్లోనే ఉండండి, మరొకసారి మీ వద్దకు వస్తాము. ఇప్పుడు చంద్రవర్ధన్ గారి వైపుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చంద్రవర్ధన్ గారు, చెప్పండి. అయితే మొత్తం మీద ఒక ఫెడరల్ స్ఫూర్తి అనే సాకుతో రాజ్యాంగ స్ఫూర్తిని వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడం మాత్రం సమంజసం కాదంటున్నారు విజయరామారావు గారు. అయితే మరోవైపు ఈ డిఓపిటి ఒక ఏదైతే అభ్యంతరాలు రాష్ట్ర అభిప్రాయం కోరిందో దాంట్లో ఎక్కువగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. అయితే గతంలో కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాని ఈ వివాదం, వెలుగు చూడని ఇలాంటి విషయాలు ఇప్పుడే వెలుగు చూస్తున్నాయి. దీని పట్ల మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఆ విషయం చాలా స్పష్టంగా మీరు వివరించారండి. ఇప్పుడున్న పరిస్థితులు లేనిపోని రాద్ధాంతం సృష్టించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, 5 ఏళ్ల పాటు పరిపాలిస్తారు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వాలు ఎన్నుకున్నవని వస్తుంటాయి. కానీ మనం ఓవరాల్ గా చూడాలి అంటే, దేశ భద్రత, దేశ యొక్క ఔన్నత్యాన్ని ఏ రకంగా మనం కాపాడగలం, కొన్ని విలువల్ని ఏ రకంగా మనం పెంపొందించగలం,
ఆ స్టీల్ ఫ్రేమ్ సర్దార్ పటేల్ గారు అప్పుడు అప్పుడు ఈ రకంగా ఈ ఆల్ ఇండియా సర్వీస్ ని వారు తీసుకురావడం జరిగింది. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క స్ఫూర్తి ఏంటంటే వాళ్ళ దృష్టి కోణం అంతా కూడా దూరదృష్టితో ఉండాలి. దేశమంతటా కూడా వాళ్ళ ఆలోచన ఉండాలి. నేషన్ ఫస్ట్ అంటారు. దేశం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా సమతుల్యతతో వాళ్ళ భావాలు ఆ రకంగా ఉండే విధంగా వాళ్ళని రిక్రూట్ చేయడం జరిగింది. ఇవాళ కొన్ని అవసరాల మేరకు గతంలో కొన్ని కన్వెన్షన్స్ అన్ని కూడా దాన్ని నీరుగార్చారు. కాబట్టి ఇప్పుడు మనం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని అంశాలను మన వెలుగులో వచ్చాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని సవరించడానికి కొన్ని మార్గసూత్రాలు, కొన్ని కట్టుదిట్టమైన అంశాలని వాళ్ళు ఇప్పుడు పొందుపరచబోతున్నారు. మరి దాన్ని రాద్ధాంతం చేసి ఇది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ, సింపుల్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళకి అనవసరం లేనిపోని రాద్ధాంతం సృష్టించడానికి ఆస్కారమే లేదు. రేపు కేంద్రం బలోపేతం అయితే, కేంద్రం సక్రమంగా పనిచేస్తే, ఆ ప్రణాళికలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సత్ఫలితాలు అందాలంటే సమర్థమైన అధికారులు, సుదీర్ఘమైన అనుభవం ఉన్న అధికారులు మనకు కేంద్రంలో అవసరం. అలాంటిది అధికారులు వాళ్ళకి ఇవ్వకపోవటం, ఇంతకుముందు మన విజయరామారావు గారు చాలా చాలా బాగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే కొందరు అధికారులు వాళ్ళు వెస్టెడ్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నారు. మనం చూసాం ఏ అధికారులు ఈ దీర్ఘకాలం పాటు రాష్ట్రాల్లో పనిచేసి వాళ్ళు కన్సర్న్ పొలిటికల్ పార్టీకి చాలా తొత్తుగా మారి రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన శైలి కూడా మనం చూస్తూ వచ్చాం. వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క పదవి కాపాడుకోవటానికి వాళ్ళు ఎప్పుడు కూడా కొందరు అధికారులని ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వచ్చారు. చంద్రవర్ధన్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ జూమ్లో మనతో అందుబాటులోకి వచ్చారు. ఆయనని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మీ వద్దకు వస్తాము, మీరు లైన్లోనే ఉండండి. చంద్రవర్ధన్ గారు, బెల్లయ్య నాయక్ గారు, బెల్లయ్య నాయక్ గారు నమస్తే. బెల్లయ్య నాయక్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు నమస్కారం, బాగున్నారా? నమస్తే. నమస్తే, బాగున్నాను. మీరు బాగున్నారా? అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము డిఓపిటి, కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఓపిటి ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ రూల్స్ను సవరించే ప్రయత్నం చేస్తుందో దీన్ని వ్యతిరేకించిన రాష్ట్రాల్లో మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా ఛత్తీస్గఢ్ భూపేష్ బాఘేల్ గారు కేంద్రానికి లేఖ కూడా రాయడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఈ పరిణామాన్ని? అంటే భారత రాజ్యాంగం మనది ఫెడరల్ వ్యవస్థ, మనందరికి తెలుసు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. రాష్ట్రాలకు ఉండేటటువంటి అధికారం రాష్ట్రాలకు ఉంటుంది, కేంద్రానికి ఉండేటటువంటి అధికారం కేంద్రానికి ఉంటుంది. అయితే మన రాజ్యాంగం ప్రకారం బ్యూరోక్రసీ అనేటటువంటిది లెజిస్లేటివ్ ఎంత ఇంపార్టెంట్, బ్యూరోక్రసీ కూడా అంతే ఇంపార్టెంట్. కొత్త చట్టాలు చేసేటటువంటి అధికారం లెజిస్లేచర్కు ఉంటే, ఎమ్మెల్యేలు ఎంపీలకు ఉంటే, ఆ చట్టాలని అమలు చేసి ప్రజలకు మేలయ్యేటటువంటి పద్ధతుల్లో సర్వీసెస్ అందేటట్టు చేయగలిగినటువంటి, నిష్పక్షపాతంగా సర్వీసెస్ అందేటట్టు చేయగలగాల్సినటువంటి బాధ్యతను భారత రాజ్యాంగం మన బ్యూరోక్రసీకి అప్పచెప్పింది. బ్యూరోక్రసీ మొత్తం కూడా ఇవాళ పాడైనటువంటి పరిస్థితి ఉంది. బ్యూరోక్రసీ ఎంత దిగజారిందంటే మొన్ననే ఒక కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు కాళ్ళు మొక్కేటటువంటి స్థాయికి వెళ్ళింది మన దగ్గర. నేను చంద్రవర్ధన్ గారు ఒక డిబేట్ లో కూర్చున్నాం ఆ రోజు. నిజంగా కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉండాల్సినటువంటి అధికారులు ఎవరికి బద్దులు కాదు, ప్రజలకు బద్దులు. ప్రజలు ఇవాళ రాజకీయ వ్యవస్థకు సంబంధం లేకుండా రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడి అమలు చేసి ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి బ్యూరోక్రసీ కూడా వీక్ అవుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత విచ్చలవిడితనానికి దారితీసినటువంటి పరిస్థితి ఉంది. స్వతంత్రంగా పనిచేసేటటువంటి ఏజెన్సీస్, భారత రాజ్యాంగం అనుసరణలో ఇండిపెండెంట్ గా పనిచేయాల్సినటువంటి ఏజెన్సీలు కూడా ఇండిపెండెంట్ గా పనిచేయాలన్నటువంటి స్థితి. చివరికి సిబిఐ లాంటి అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి చీఫ్లను కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో చూసినాం మనం. మొట్టమొదటిసారిగా ఇంకో అంగమైనటువంటి మన జ్యుడిషియరీ మనం చూసాం. భారతదేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు జడ్జిలే బయటకు వచ్చి మేము ఒత్తిడిలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటి మాట చెప్పడం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితికి నిదర్శనం అది. కాబట్టి ఇట్లా రాజకీయ ఒత్తిడి లేకుండా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎవరి విధుల్లో వాళ్ళు పనిచేసేటటువంటి పద్ధతుల్లో పనిచేయాల్సినటువంటి యంత్రాంగం ఒక్కొక్కటిగా కూలుతున్నటువంటి పరిస్థితి, బలహీనపడుతున్నటువంటి పరిస్థితి. ఇది భారత రాజ్యాంగ
అంగాలు బలహీనపడడం అంటే భారతదేశం బలహీనపడమే తప్ప ఇంకోటి కాదు. తద్వారా మరింత నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ మార్పు మంచి కోసం తీసుకుంటే ఇబ్బంది లేదు. మంచి కోసం తీసుకునేటటువంటి ఏ మార్పులన్నా కానీ స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో గత 8 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి ఎక్కువ మార్పులు ప్రజా ప్రయోజనం కోణం నుంచి కాకుండా వేరే ఇంటెన్షన్ తో తీసుకొచ్చినటువంటి మార్పులే ఎక్కువ ఉన్నాయి. మనం గమనిస్తే 2-3 అంశాలను ఈ సందర్భంగా మీరు పర్మిట్ చేస్తే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బెల్లెనాయక్ గారు, దాని అంశాలకు పోయే ముందు ఒక కొత్త కోణం ఇక్కడ ఏంటంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా పరిపాలించింది. కేంద్ర రాష్ట్రాల్లో కూడా అనేక దశాబ్దాలుగా అధికారంలోకి ఉంది. అప్పుడు ఈ వ్యవస్థను సవరించలేదు కాబట్టి ఇప్పుడు మేము సవరిస్తున్నాము, మంచి కోసమే సవరిస్తున్నామని బీజేపీ పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. ఈ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే బీజేపీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అండి. ఇప్పుడు మీకు ఒక ఫారెస్ట్ రైట్ యాక్ట్ ను సవరించడం కోసం డ్రాఫ్ట్ బిల్ ఒకటి తయారు చేశారు. అందులో అధికారాలని కన్జ్యూమర్ ట్రైబల్ కమ్యూనిటీ సొసైటీ కమ్యూనిటీస్ కు ఉన్నటువంటి పవర్స్ ను తీసుకుపోయి ఫారెస్ట్ అధికారులకు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అది మంచి కోసం అని చెప్పగలుగుతామా? మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఇట్లాగే ఇవాళ తీసుకొచ్చేటటువంటి, అందుకనే అంటున్నాను నేను, రాష్ట్రానికి ఉండేటటువంటి అధికారాలు ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఈ సివిల్ సర్వీసెస్ అన్నటువంటి అందరి సర్వీసెస్ ను మెయింటైన్ చేస్తున్నది డిఓపిడినే కదా. గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నారు కదా అధికారులు అంతా. స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో లేరు కదా. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి అధికారాలు ఇవాళ కొత్తగా మార్పులు తీసుకొచ్చి ఇవాళ చేసేటటువంటి పనే ఉన్నది. అంటే పూర్తిగా వీళ్ళను రాష్ట్రాలకు ఉన్నటువంటి మినిమం అధికారాలను కూడా తీసేటటువంటి ప్రయత్నం చేస్తే అది మంచిది కాదు. ఒకసారి ఒక రాష్ట్రానికి అలాట్ అయిన తర్వాత ఇప్పటికే ఐఏఎస్ ఇప్పుడు ఒక్కటేనండి, స్టేట్ లో ఉండేటటువంటి ఆఫీసర్లను ఎప్పుడన్నా సెంట్రల్ కు పిలిపించుకునేటటువంటి అవకాశం ఇప్పటికీ ఉంది డిప్యుటేషన్ మీద. అయితే ఇవాళ రాష్ట్రాలలో కూడా రిక్రూట్మెంట్లు తగ్గినాయి. సంఖ్య ఖాళీలు ఉన్నా కానీ ఇప్పుడు మన దగ్గరనే తీసుకుందాం, 33 జిల్లాలు ఉన్నాయి. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసరు 8 డిపార్ట్మెంట్లకు 9 డిపార్ట్మెంట్లకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని ద్వారా అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ కుప్పకూలుతున్నటువంటి స్థితి ఉంది కదా. దీనికి కావాల్సినటువంటి అవసరం అనుకుంటే ఎవరి ఇయర్ మనం యూపీఎస్సీ రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం, సంఖ్యను పెంచి మనం 700-800 చేస్తా ఉన్నాం. ఒకసారి రిక్వైర్మెంట్ ను బట్టి సంఖ్యను పెంచి అడ్మినిస్ట్రేషన్ కావాల్సినటువంటి అధికారుల నియామకాన్ని పెంచి మనకు మ్యాన్ పవర్ ఉన్నది, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిని పెంచేటటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు, సంఖ్యను పెంచేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. అది నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా జిల్లాల విభజన చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ కొత్త ఆఫీసర్ల రిక్వైర్మెంట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా 7 లక్షల జనాభా ప్రాతిపాదిక మీద జిల్లాల విభజన జరిగినటువంటి కాలం ఎప్పుడో మొదటిసారి ఇప్పుడు 1950s లో. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాల విభజన జరుగుతున్నటువంటి క్రమంలో కావాల్సినటువంటి కొత్త అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు వస్తున్నటువంటి క్రమంలో కొత్త కలెక్టర్లు, కొత్త ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాల్సినటువంటి దాని డిమాండ్ పెరుగుతున్నటువంటి క్రమంలో ఆ లెవెల్ ఆఫ్ లో రిక్రూట్మెంట్లు కేంద్రంలో పెరగట్లేదు. అది పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అటు పెంచకపోగా ఉన్నటువంటి అధికారులను కూడా కేంద్రం కనుక తీసేసుకుంటే రాష్ట్రాలలో పాలన కుంటుపడేటటువంటి ప్రమాదం ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ తెలంగాణ రాష్ట్రమే. ఎందుకంటే విభజన తర్వాత ఇక్కడ జిల్లాల విభజన తర్వాత పెరిగినటువంటి డిమాండ్ ప్రకారం అధికారులు లేకపోవడంతో ఇవాళ మొత్తం పాలన అంతా కుప్పకూలినటువంటి స్థితిని మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక్క చీఫ్ సెక్రటరీ గారే 8 డిపార్ట్మెంట్లకు ఇన్ఛార్జ్ ఉంటే ఎట్లా నడుస్తుందండి పాలన? ఎట్లా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటది? ఒక్క ఆఫీసర్ ఉంటేనే చేయలేనటువంటి పరిస్థితి. అప్పటికే డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అండర్ సెక్రటరీలను పెట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఒకటే ఆఫీసర్ మీద మొత్తం భారాన్ని పడేసి ఇవాళ నడిపించే పాలనాపరమైనటువంటి సౌకర్యాలు ప్రజలకు అందేటట్టు చేయాలంటే ఎట్లా చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా కేంద్రం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీని ప్రకారం మనం రిక్రూట్మెంట్ల సంఖ్యను, ఖాళీల సంఖ్యను పెంచుకుంటాం, ముందుకు పోగలుగుతాం. బెల్లెనాయక్ గారు అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ గారు కూడా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫెడరల్ స్ఫూర్తి వర్సెస్ రాజ్యాంగ స్ఫూర్తి అనే విధంగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఫెడరల్ స్ఫూర్తి ఎంత ముఖ్యమో రాజ్యాంగ స్ఫూర్తి కూడా అంతే ముఖ్యము. దేశ సార్వభౌమ అధికారం కావచ్చు, లేకపోతే మొత్తం ఒక ఉన్నత అధికారుల పరిపాలన అనుభవాన్ని దేశమంతా అందించడానికి కావచ్చు, మరి డిఓపిటి సవరణలు అవసరమని ఒకవైపు వాదిస్తుండగా మరోవైపు ఫెడరల్ స్ఫూర్తి కూడా ముఖ్యమే. కేంద్ర సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలు మరి కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనే ఆరోపణలు మరోవైపు ఉన్నాయి. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి చర్చలో నిపుణులు
వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. కొనసాగిద్దాం చర్చను. ఇప్పుడు చంద్రవదన్ గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చంద్రవదన్ గారు, బెల్లయ్య నాయక్ గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాటి స్వయం ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అనే అంశం ప్రధానంగా బెల్లయ్య నాయక్ గారు లేవనెత్తున్నారు. ఆ దశలో మీరు ఏకీభవిస్తారా? ఆ విషయాలను మీరు ఎట్లా చూస్తారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా? ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా మాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయండి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని గౌరవాలు ఉన్నాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ యొక్క ఉద్దేశం ఏమిటి, దాని స్ఫూర్తితో కూడా అందరు అధికారులు పనిచేస్తారు. దురదృష్టకర శాస్త్రము కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రయోజనాల కోసం కొందరు, ముఖ్యంగా కొన్ని అవినీతి అధికారులని పెంపొందించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని కాపాడే విధంగా కొన్ని చర్యలు తీసుకోవటం తప్ప ఇందులో ఏమి కూడా లేదు. ఇవాళ ఏ ఐఏఎస్ అధికారి కూడా టోటల్ గా ఇలాంటి అంశాన్ని, ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఎవరు కూడా వ్యతిరేకించారు. ఒకటేమవుతుందంటే ఒక సవరణ ఉంది. ఒకటేంటి, చాలా మటుకు చూస్తే, చాలా గతంలో చూస్తే ఎలాంటి ఆఫీసర్స్ డెప్యుటేషన్ పెడుతున్నారంటే, మనం గతంలో చూస్తే చాలా మంది రాష్ట్ర ప్రభుత్వంతో పడక, వాళ్లకు మంచి పోస్టింగ్ రాక, అదే విధంగా కొన్ని కారణాల వల్ల వాళ్ళని చిత్రహింసలు పెట్టడం మానసికంగా, అలాంటి అధికారులందరూ కూడా కేంద్రానికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. అది ఇప్పుడు జరిగే పరిస్థితి. కానీ వాస్తవంగా చూస్తే ఈ ఆల్ ఇండియా సర్వీస్ స్ఫూర్తి ఏంటంటే, సెంట్రల్ డెప్యుటేషన్ అనే సిడిఆర్ అనే రిజర్వ్ ఉండట ఉద్దేశం ఏంటంటే, అధికారులు ఎప్పుడు కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి కొత్త అంశాలని నేర్చుకొని, అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలని కూడా వాళ్ళు కాపాడే విధంగా రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాల్ని, కేంద్రంలో కూడా వాళ్ళు అమలు చేసే కార్యక్రమాల్ని దాన్ని అనుసంధానం చేసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని, అనుభవాల్ని కేంద్రంతో పాలు పంచుకుంటే బాగుంటుంది సదుద్దేశంతో ఇక్కడ పెట్టడం చెప్పింది. కాబట్టి ఇప్పుడు లేనిపోని అంశాలని ఇది రాజకీయం చేయడం ద్వారా చాలా దురదృష్టకరం. ఏ ఐఏఎస్ అధికారి, ఏ ఐపీఎస్ అధికారి, ఐఎఫ్ఎస్ అధికారి ఇలాంటి అంశాలను వాళ్ళు వ్యతిరేకించరు. ఇంకా మెరుగైన పాలన అందించే విధంగా ఇది పాటుపడుతుంది తప్ప, ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది తప్ప వేరే విధంగా లేదు. అయితే ఇప్పుడు తాజాగా డిఓపిటి, చంద్రవదన్ గారు, తాజాగా డిఓపిటి సవరిస్తున్న అంశాలు ఏమిటి, వాటిని ఒకసారి వివరించగలరా? వాళ్ళు రెండు ముఖ్యం అంటే, ఒకటి ఏంటంటే 20% వాళ్ళు ఏం కూడా మార్చట్లేదు, ఆ కోటాని ఏం పెంచట్లేదు. ఒకటి ఏంటంటే, గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దురుద్దేశంగా వాళ్ళు ఎంపిక చేసుకున్న ఆ 20% అధికారులని ఏదో కారణాలు చేపించి సుదీర్ఘ కాలం పాటు ఏ కారణం చెప్పకుండా వాళ్ళని రిలీవ్ చేయట్లేదు. సో రిలీవ్ అయ్యే విధంగా ఒక కాల పరిమితిని పెట్టారు. ఇంకో అంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళతోనే, వాళ్ళ అగ్రిమెంట్ తోనే వీళ్ళని సెంట్రల్ డెప్యుటేషన్ పంపించడం జరుగుతుంది. కానీ చాలా చోట్ల ఏం చేస్తారంటే, ఈ అంగీకారాన్ని వాళ్ళు తెలిపినా కూడా వాళ్ళు కన్వే చేయరు. ఇది ఒక అంశం. అంటే గతంలో చంద్రవదన్ గారు, గతంలో ఎన్ఓసి అనే ఒక విధానం ఉండింది. ఆ విధానాన్ని తీసేయడం ద్వారా ఇప్పుడు రాష్ట్రాల అధికారాలు దెబ్బతీసినట్లు అవుతుంది అనే ఒక వాదన వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? శ్రీనివాసులు గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఉన్న ఎగ్జిస్టింగ్ రూల్స్ ని ఏది కూడా దాన్ని భిన్నంగా చేయట్లేదు. దాన్ని కొంచెం సవరణ చేసి, దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసేసి, ఇలాంటి 20% అధికారులని వాళ్ళు వెళ్లే విధంగా ఒక కాలపరిమితి పెట్టించేసి, అదేవిధంగా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల్లో అందులో అంగీకారం లేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలే ముందు పెడుతున్న విషయం మనందరూ కూడా తెలుసు అన్ని చట్టాల్లో. అదే రీతిలో కూడా ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ 6(1) ని కొంచెం స్వల్పంగా దాన్ని ట్వీట్ చేసి దాన్ని సవరణ చేయటం ప్రతిపాదించారు. ఇది ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి వెనకాల చేయట్లేదు. ఇది ఈ రకంగా చేయబోతున్నాం, ఈ ప్రయోజనాలు వస్తుందని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రాయటం జరిగింది. వాళ్ళు రాసిన తర్వాతనే కదా ఇవన్నీ అంశాలను చర్చనీయాంశం అయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని, మన దేశ యొక్క భద్రత ఇలా అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి హక్కు ఉంది, వాళ్ళు నిరాకరించవచ్చు వీళ్ళని పంపించడానికి. కానీ అప్పుడు మరి కొందరు అధికారులు వాళ్లే స్వయంగా వెళ్ళటానికి కూడా సిద్ధపడుతున్నారు. అలాంటి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వాలు ఆటంకం కలిగించడం చాలా నేరం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని. కాబట్టి ఇలాంటి పూర్తి స్వేచ్ఛతో పరిపాలన అంశాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లో భాగంగానే ఈ అంశాన్ని మనం పరిగణించాలి తప్ప ఇది కేవలం రాజకీయ కోణంతో ఆలోచించవలసిన అంశం కాదండి. అయితే
బెల్లయ్య నాయక్ గారు, ఇది sir, రాజకీయ అంశం, రాజకీయ కోణంలో చూడొద్దు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే విధంగా చూడాలి అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు రిటైర్డ్ అధికారి చంద్రవదన్ గారు. నేను పూర్తిగా చంద్రవదన్ గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే ఇది రాజకీయ అంశం కాదు. ఎందుకంటే రాజ్యాంగ పరంగా బ్యూరోక్రసీకి ఉండేటటువంటి విలువ బ్యూరోక్రసీకి ఉంటది. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ రాజకీయ కోణంలో చూసేటటువంటి పని చేయొద్దని మాత్రమే అప్పీల్ చేస్తున్నాం మనం. ఇంకో అప్పీల్ ఏం లేదు దీంట్లో. ఎందుకంటున్నానంటే రెండు అంశాలు. ఒకటి, మన దగ్గర నిజాయితీగా పనిచేసి అవినీతి నాయకత్వం ఉన్న కాడ నిజాయితీగా పనిచేసేటటువంటి అధికారులను చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే విధంగా నిజాయితీగా పనిచేసేటటువంటి అధికారులు అవినీతి అధికారులు కొంతమంది వీళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రాజకీయ నాయకత్వం రెండోది, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండి తన ఇష్టానుసారం అధికారులను వెనక్కి గుంజేటటువంటి అధికారం కేంద్రానికి రావడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటటువంటి అంశం. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తనకు నచ్చని అధికారి ఉంటే, మనం బెంగాల్ గతంలో మొదటిసారి ఎన్నికలు కాకుండా అంతకంటే ముందుసారి చూసాం మనం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మమతా బెనర్జీ మధ్యన అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ప్రధానమంత్రి గారు వెళ్తే కూడా ఎలాంటి పరిస్థితిని కనీసం రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితిని మనం గతంలో చూసాం మనం. ఈ కాంట్రడిక్షన్, ఈ రెండు రాజకీయ పార్టీల మధ్యన రాజకీయ పరమైనటువంటి కాంట్రడిక్షన్ ను అధికారులకు ఎక్స్టెండ్ చేసేటటువంటి వైపుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాటిని ఉపయోగించుకునేటటువంటి పద్ధతిగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి తీరు కొనసాగుతుంది. కాబట్టి భయం, ఈ భయం ఇప్పుడు ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి వేరువేరు కాదండి. ఫెడరల్ అనేటటువంటి వ్యవస్థను భారత రాజ్యాంగం క్రియేట్ చేసింది. ఫెడరల్ వ్యవస్థ అనేటటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తిలో భాగమైంది. అదొకటి ఇదొకటి కాదు. మీరు ఆ కాంట్రడిక్టరీ మాట్లాడుతున్నారు, అది కాదు. భారత ఫెడరల్ వ్యవస్థ అనేటటువంటిది భారత రాజ్యాంగం రాష్ట్రాలకు కేంద్రానికి ఇచ్చినటువంటి అధికారంలో భాగం. అది వేరు వ్యవస్థలు కాదు. ఒకటే వ్యవస్థ, ఒకటే రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలు ఏ రాష్ట్రాలకు ఉండే అధికారాలు రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్రానికి ఉండేటటువంటి అధికారాలు కేంద్రానికి ఉంటాయి. అయితే బెల్లయ్య నాయక్ గారు, ఇక్కడ కొందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఫేవర్ చేస్తూ ప్రయోజనాలు పొందుతున్నారు. రిటైర్ అయిన తర్వాత సలహాదారులుగా లేకపోతే రాజకీయాల్లో ప్రవేశం చేసి పదవులు తీసుకోవడము, కొంతమంది అయితే కాంగ్రెస్ హయాంలో ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిన సందర్భం ఉంది. కాబట్టి ఈ విధానం అంతా మారాలంటే మీ సూచన ఏంటి? మీరు ఏం సూచన చేయాలనుకుంటున్నారు? నేనేమంటున్నానంటే ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయాల్లో రాకూడదు అనేది ఎక్కడ లేదు. వాళ్ళ సర్వీసెస్ కంప్లీట్ చేసినాక కానీ లేకుంటే వాళ్ళ సర్వీసెస్ ను వదిలేసిన తర్వాత 2 years వరకు చంద్రబాబు గారు కరెక్ట్ చేయాలి. ఒకసారి రిటైర్డ్ అయిన తర్వాత 2 సంవత్సరాల దాకా కూడా ఏ రకమైనటువంటి పదవులను చేపట్టకుండా ఉండి తర్వాత 2 సంవత్సరాల తర్వాత పదవులు చేపట్టేటటువంటి అవకాశం వాళ్ళ సర్వీసెస్ నుంచే వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. జనరల్ గా మామూలు ఎంప్లాయీకి అయితే అది వర్తించకపోవచ్చు. చివరికి ఎక్కడ దాకా పోయింది, మన విలువల దిగజారుడు అనుకోవచ్చు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు నుంచి రిటైర్డ్ అయిన తర్వాత కనీసం డెకోరం పాటించకుండా ఒక పార్టీలో చేరి రాజ్యసభ మెంబర్ తీసుకున్నటువంటి సంఘటన మనం చూసాం. అంటే మనం సర్వీసెస్ ఒకటి, ప్రాక్టీసెస్ ఒకటి, వాల్యూస్ ఒకటి. ఈ సర్వీసెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం ఒకటి, అది దాని ప్రకారం కట్టుబడి ఉండాలి. దాన్ని కావట్లేదు. ఒక్కడే 8 మంది జూనియర్ల కింద ఉన్నటువంటి అతన్ని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీ చేసినటువంటి పరిస్థితి మన దగ్గర కొనసాగుతుంది కదా. గతంలో సీనియర్స్ ఉన్న ఒక దళిత ఐఏఎస్ ఆఫీసరు ఆయన చీఫ్ సెక్రటరీ కావాల్సినటువంటి అవకాశం ఉన్న అర్జున్ రావు గారిని ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ కానియకుండా ప్రిన్సిపల్ సెక్రటరీగానే రిటైర్ చేసినటువంటి పరిస్థితి, తనకంటే జూనియర్ ని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీని చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం కదా. అంటే ఈ పొలిటికల్ బయాస్ల వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, చాలా మంది ఇవాళ ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి అధికారులు ఇవాళ కుంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మురళి గారు ఎందుకు రిజైన్ చేసి వెళ్ళిపోయినండి మన దగ్గర నుంచి? ఒక ఐఏఎస్ ఆఫీసరు, మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంఘటన కదా. ఇక్కడ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాన్ని ఓపెన్ గా చెప్పిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి స్వేచ్ఛగా ఇవాళ రాజ్యాంగం ఇచ్చినటువంటి పరిధిలో పనిచేయగలిగినటువంటి వెసులుబాటును పాలిస్తున్నటువంటి వాళ్ళు అధికారులకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అధికారి ఒక మాట చెప్పిండంటే దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది లేదు మన దగ్గర. అటువంటి సార్లు ఏం చేస్తారా, అధికారి ఇక్కడ ఉండను నేను కేంద్రానికి వెళ్ళిపోతా అని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే పంపించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. పంపించకుండా ఆపాల్సినటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటే వాళ్ళ మనసు ప్రాచి ప్రకారం పనిచేయడానికి కావాల్సిన అయితే 20% డెకోరం మెయింటైన్ చేయడం కోసం కావాల్సినటువంటి అలాట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ కూడా అదే ప్రాంత టైంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే రాష్ట్రాల్లో కూడా మొత్తం వ్యవస్థ కుప్పగులేటటువంటి ప్రమాదం ఉంటది కదా.
కాబట్టి దాన్ని అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఒక సమన్వయంతో ఒక పాజిటివ్ దృక్పథంతో పనిచేసినప్పుడు మాత్రమే పాలనాపరమైనటువంటి వ్యవస్థ ముందుకు పోతుంది. మనం ఏ పార్టీ అధికారంలోనూ ఉండొచ్చు, పార్టీలు గెలిచినప్పుడు ఓట్లేసి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆ ప్రభుత్వం అనేది పార్టీ ప్రభుత్వం కాదు. బెల్లయ్యనాయక్ గారు ఈ అంశాల పట్ల మాజీ మంత్రి విజయరామారావు గారి అభిప్రాయాలు తీసుకుందాం. విజయరామారావు గారు, బెల్లయ్యనాయక్ గారు చెప్తున్న సూచనలు మీరు విన్నారు. ఏదైతే ఆయనకు రాజ్యాంగం ఇచ్చిన అధికారులకు ఉన్నాయో అవి వాళ్ళకు స్వేచ్ఛగా నిర్వర్తించే అవకాశం లేకనే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అంటున్నారు. మాజీ మంత్రిగా మొత్తం మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఆధారపడకుండా రాష్ట్ర స్థాయిలో మరి సర్వీస్ అధికారులను నియమించుకునే అవకాశం లేదా? గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇలాంటి అధికారులను స్ట్రెంథెన్ చేసి వాళ్ళ సంఖ్యను పెంచి రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టుకునే అవకాశం ఉన్నా కూడా ఆ రాష్ట్రాలు అలా ప్రయత్నం చేయడం లేదా? ఈ విషయంలో మీరు మీ గత పరిపాలనా అనుభవంతో మాజీ మంత్రిగా మీరు ఎట్లా చూస్తారు? గ్రూప్ 1 సర్వీసెస్ అధికారుల నియామకాలు నిరంతరంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతూనే ఉంటుంది. కానీ గ్రూప్ 1 సర్వీస్లో సెలెక్ట్ అయినటువంటి ఒక అధికారి ఐఏఎస్ అధికారి లాగా చురుకుగా సమర్థవంతంగా ఒక నిర్ణయాత్మకంగా ఒక ఇన్నోవేటివ్ వేళ మరి ఐఏఎస్ల నుండి బాగా పని జరుగుతుంది అనేది ఒక దృక్పథం. అయితే అది నిరంతరంగా గ్రూప్ 1 ఆఫీసులో వస్తున్నారు, రిక్రూట్ అవుతున్నారు, సర్వీస్లో కొనసాగుతున్నారు. గ్రూప్ 1 నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వ కోటా నుండి వీళ్ళకి ఐఏఎస్ అధికారులుగా ప్రమోషన్ పొంది తర్వాత ఐఏఎస్లో కొనసాగే అవకాశం కొంతమందికి గ్రూప్ 1 అధికారులకు కూడా ఉంది. అది జరుగుతున్నటువంటి నిరంతర ప్రక్రియ. అట్లని మీరు కేంద్రం నుండి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడం అది రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం. అది ఐఏఎస్ ఐపీఎస్ ఇతర అధికారులు ఆడిటింగ్ వీళ్ళకి అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక యూపీఎస్సీ అని ఒక ప్రత్యేకమైన రిక్రూట్మెంట్ చేసేందుకు ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చదువుకున్న యువకులలో అత్యంత మేధావి వర్గానికి చెందిన అత్యంత మరి జీనియస్ వాళ్ళకు బాగా సబ్జెక్టు దేశ పరిసరాల గురించి, దేశ రాజకీయాల గురించి, దేశ సామాజిక వ్యవస్థ గురించి ఇవన్నీ తెలిసినటువంటి యంగ్స్టర్స్ యువకులను యూపీఎస్సీ సెలెక్ట్ చేస్తే తర్వాత కేంద్రానికి ఇస్తే కేంద్రం రాష్ట్రానికి అలాట్మెంట్ చేస్తుంది. అయితే ఇక్కడ అంశం ఏమంటే ఇక్కడ 20% ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు పంపాలి. అట్లాగే ఇప్పుడు కేంద్రం నాకు 20 కాదు 30 పంపండి అని అడగడం లేదు. ఆ 20%లోనే రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను పంపకుండా కాలయాపన చేస్తూ అనేక కారణాలను ముందుకు నెట్టి మరి కేంద్రానికి ఆటంకం కలిగి. విజయరామారావు గారు, ఇక్కడ మరొక అంశం ఉంది. ఇక్కడ మరొక అంశాన్ని మనం గమనించాలి. ఇప్పటికే ఆటంకం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించే విధానాన్ని చక్కబరిచేందుకు రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగానే తెచ్చి టైం లిమిట్ పెట్టిరు, కానీ అందులో ఉన్న చట్టాన్ని రద్దు చేయడమో లేకుంటే కొత్త చట్టాన్ని తెచ్చింది లేదు. ఓకే విజయరామారావు గారు, ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మేఘాలయ, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ వ్యతిరేకించాయి. ఇలా వ్యతిరేకించినవి పోగా బీజేపీ పాలిత రాష్ట్రాలు బీహార్, కర్ణాటక ఇంకా ఈ లేఖల మీద డిఓపిటి అందించినటువంటి లేఖల మీద ఇంతవరకు స్పందించలేదు. వీటిని ఎలా చూస్తారు మీరు ఒక బీజేపీ పార్టీ నేతగా? ఇందులో మామూలుగా ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించినాయి. కొన్ని రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావాలని వ్యతిరేకించింది. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 20% అధికారులను రాష్ట్రం నుంచి మరి కేంద్రానికి డెప్యుటేషన్ ఇవ్వడం ఆ అన్వాయితీ లేదా? అదేమన్నా మోడీ గారు వచ్చినాకనే అయిందా? బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా సృష్టించిన నిబంధన అది గతంలో ఉన్నదే. కాకపోతే రాష్ట్రాలు కావాలని కేంద్రానికి డెప్యుటేషన్ మీద పంపు అంటే పంపిస్తారు, నిర్ణయం చేసుకోవడంలో జాప్యం.
రిలీవ్ చేయడంలో జాప్యం. ఆ అధికారులు కేంద్రానికి వస్తున్నారో లేదో కేంద్ర ప్రభుత్వానికి సరి అయిన సమాచారం అందుబాటులో ఉండదు. మరి వారి కొరకు ఎదురు చూస్తూ ఆ డిపార్ట్మెంట్లో పని జరగడం కుంటుపడదా, ఆగిపోదా? కాబట్టి దీన్ని అధిగమించేందుకే ఒక అమెండ్మెంట్ తీసుకొస్తుంది. అయితే మన మిత్రుడు నాయక్ గారు ఇంతసేపు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలలో జరిగేటువంటి దురాఘాతాల గురించి బాగానే మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ కేంద్రం చేసిన తప్పేంది? ఇప్పుడు కేంద్రం వారే ఆ ఉదాహరణ ఇచ్చినాడు. ఇది మన ప్రధానమంత్రి బెంగాల్కి వెళ్ళిన సందర్భంగా ఆ చీఫ్ సెక్రటరీ కలవకపోవడము ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలమేనా? ఇది ఇది ఏ తరహాలో తీసుకోవాలి దీన్ని? అట్లాగే మొన్న ప్రధానమంత్రి గారు పంజాబ్కి వెళ్ళిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం, అందులో ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు వ్యవహరించిన తీరుతెన్నులు ఇది 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 బాగున్నదని అంటదా ఏ రాజకీయ పార్టీ అయినా? ప్రధానమంత్రి అంటే మోడీ వ్యక్తిగతంగా, మోడీ కాదు అక్కడ దేశ ప్రధాని. దేశ సౌభ్రతత్వాన్ని సార్వభౌమాధికారాన్ని కాపాడగలిగినటువంటి ప్రధానమంత్రికే రక్షణ లేకపోతే ఇది రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ? ఇది రాష్ట్రాలకు కేంద్రాల మధ్య ఉన్నటువంటి ఈ భావన ఎక్కడ? ఇది ఎక్కడ సరిపోతుందండి? ఇది నిజంగా కావాలని రాజకీయం కొరకు విజయరామారావు గారు బీజేపీ పార్టీని బదనాం చేశారు. ఈ విషయం మీద చర్చలో పాల్గొంటున్న మిత్రులు మాట్లాడుతున్నారు, రాష్ట్రాలు కూడా వ్యవహరిస్తున్నాయని నేను భావిస్తున్నాను. ఓకే విజయరామారావు గారు, ఒక్క నిమిషము. ఈ విషయం మీద కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా బెల్లయ్య నాయక్ ఎలా స్పందిస్తారో చూద్దాం. బెల్లయ్య నాయక్ గారు, ఇటీవల జరిగిన పంజాబ్ ఘటనను విజయరామారావు గారు లేవనెత్తారు. అక్కడ ఐపీఎస్ అధికారులు అక్కడ రాష్ట్ర ప్రభుత్వ తొత్తుగా వ్యవహరించడం వల్లనే ప్రధానమంత్రికి, దేశ అత్యున్నతమైన హోదాలో ఉన్న ప్రధానమంత్రికి అవమానం జరిగింది. ఇది ఒక తార్కాణము. ఇలాంటి వ్యవహారం వల్లనే ఇలాంటి ఒక సవరణలు చేయాల్సిన అవసరం అయితే ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనికి మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? ప్రధానమంత్రి అవసరాల కోసం మారుస్తాం అంటే చట్టాలు ప్రధానమంత్రి కోసం సృష్టించబడలేదు కదా. రెండోది నాయక్ సాబ్ 20%లోనే అడుగుతున్నాడు ఆయన. 20%లోనే కేంద్రానికి ఇవ్వాల్సిన వాళ్ళని ఇవ్వండి అని కేంద్రం అడుగుతుంది తప్ప 20% రద్దు చేయలే. అది రాష్ట్ర ప్రభుత్వాల నైతిక బాధ్యత. కేంద్రానికి పంపించాలి, అక్కడ పర్మనెంట్ గా పెట్టుకోవద్దు. వీళ్ళు పోతే ఇంకో రిలీవ్ అయ్యి మళ్ళీ రాష్ట్రానికి వస్తారు. అది నిరంతరంగా చెప్పండి, మాట్లాడివ్వండి నాయక్ గారిని, మాట్లాడండి. విజయరామారావు గారు పెద్దలు, చాలా అనుభవజ్ఞులు. ఆయన మంత్రిగా పనిచేసారు. మా పెద్ద అన్న, ఆయన మాట్లాడేటప్పుడు మేము ఇంటర్ఫియర్ కాము. ఆయన కంప్లీట్ చేయండి. అయిపోయిందట. మీరు చెప్పండి నాయక్. అందుకనే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఆల్రెడీ 20% ను తీసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. విజయరామారావు గారు చెప్పినట్టు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉన్న తర్వాత మళ్ళీ 20% కోసం మా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాం అనేటటువంటి గైడ్ లైన్స్ మార్చాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పటిదాకా ఇది కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ అంశం. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. బీజేపీనో కాంగ్రెస్నో ఇంకో పార్టీకి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలు కావు. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఉండేటటువంటి పద్ధతుల్లో అధికారుల మార్పిడిని ఎట్లా చేసుకోవాలనేటటువంటిది ప్రాక్టికల్ గా ఐఏఎస్ అధికారుల సంఘాలు ఉన్నాయి, ఐపీఎస్ అధికారుల సంఘాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి మేధావులు ఉన్నారు. వాళ్ళు కూర్చొని వాళ్ళకు ఎట్లా ముందుకు పోతే బాగుంటుంది అనేటటువంటి విషయంలో వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంటే దీనికి కాంగ్రెస్ పార్టీకో ఇంకో ఎవరికో అబ్జెక్షన్ ఉంటుందని కాదు, ఉండదు కూడా. ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. మాకైతే ఏం పెద్దగా లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ అభిప్రాయం, రాష్ట్ర ప్రభుత్వం అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా, బీజేపీ పాలిత రాష్ట్రమైనా, ఇంకో పార్టీ పాలిత రాష్ట్రమైనా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పొచ్చు. దానికి తప్పేం లేదు. అందుకని నేనేమంటున్నానంటే 2 అంశాలు ముఖ్యం. అత్యున్నతమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ విభాగమైనటువంటి ఐఏఎస్ ఐపీఎలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కొన్ని మార్పులు తీసుకుంటున్నప్పుడు దానివల్ల రాష్ట్రాల మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా, కేంద్రం మీద నెగిటివ్ అభిప్రాయం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నదాన్ని మాత్రమే నేను సూచన చేయదలుచుకున్నాను. అవసరం అనుకుంటే ఇటువంటి గైడ్ లైన్ చెప్పేటప్పుడు చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకసారి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఢిల్లీ లెవెల్లో మా పార్టీని కూడా పిలవండి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలన్నింటిని పిలవండి, అభిప్రాయాలు తీసుకోండి. తద్వారా ఒక పాజిటివ్
మంచి నిర్ణయం ప్రజలకు ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో దాంట్లో కావాల్సినటువంటి మార్పులు ఏందో ఇంకా పార్టీల అభిప్రాయం కంటే కూడా నన్ను అడిగితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కావచ్చు, సీనియర్ అధికారులు కావచ్చు, దాంతో పాటుగా ఐఏఎస్ ఆర్గనైజేషన్స్ కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళతో కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే వాళ్ళు మంచి ఇన్పుట్స్ ను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వగలుగుతారు. దాని నుంచి ఒక పాజిటివ్ నిర్మాణాత్మకమైనటువంటి డైరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. పెద్దగా రాజకీయ పార్టీలకు దీనికి మీద అభిప్రాయం ఆబ్జెక్షన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇది పార్టీల వ్యవహారం కూడా కాదు. ఈ అడ్మినిస్ట్రేటివ్ కన్సెస్ గురించి తీసుకునేటటువంటి నిర్ణయం కాబట్టి. థ్యాంక్ యూ నాయక్ గారు, మీరు ఒక సూచన చేశారు. ఇది ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వము అటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చెడిపోకుండా చేయాలని మీరు సూచించారు. అదేవిధంగా విజయరామారావు గారు పద్ధతులు మారడం లేదు, ఇది ఒక రాజ్యాంగ స్ఫూర్తి, దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాలు తప్పనిసరి చెప్తున్నారు. అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా తగిన సూచనలు చేస్తూ ఇక్కడ ఏవైతే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రీజనల్ పార్టీల చేతిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వైఖరి వల్లే ఈ సవరణలు చేయాల్సి వచ్చిందని కూడా సూచనలు చేస్తున్నారు. మొత్తం మీద పలు కొత్త అంశాలు ప్రజల ముందు ఉంచారు. వీరు చర్చలో పాల్గొని మీ సమయం కేటాయించి ధన్యవాదాలు. విజయరామారావు గారు, చంద్రవదన్ గారు, బెల్లయ్య నాయక్ గారు. ఇప్పుడు ఈ అంశం ఇక్కడ మనం మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉన్నప్పుడే పరిపాలన సవ్యంగా సాగుతుంది. ఇందుకోసం చాలా ఉన్నతమైన స్థాయిలో విస్తృతమైన చర్చ చేస్తూ అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ ఆల్ పార్టీ మీటింగ్ ద్వారా ఈ వ్యవహారాన్ని నడపాలి. ఇలాంటి ఉన్నతమైన సర్వీస్కు ఏవైతే నిబంధనలు రూపొందిస్తున్నారో అవి వివాదాస్పదం కాకుండా చూసుకోవాల్సిన అవసరం మాత్రం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ఉందని సూచిస్తున్న పరిస్థితి. కాబట్టి ఇది మొత్తం మీద రూల్స్ గేమ్ అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఒక రాజకీయ ఆటగా కాకుండా ఒక పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ఉండాలని ఈ చర్చ ఒక కంక్లూజన్ ఇస్తూ ఉంది. ఇది ఈరోజు చర్చనీయాంశం. చర్చలో వచ్చిన కంక్లూజన్. మరో కొత్త అంశంతో మరో చర్చతో మేము ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.